ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెంబర్ 1 అసలు వాట్సాప్కి ఆదాయం ఎలా వస్తుంది, నెంబర్ 2 క్యూఆర్ కోడ్లో ఏముంటుంది, నెంబర్ 3 కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకి ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో చాలామంది వాట్సాప్ వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా వ్యాపారం నడిపించడం వల్ల వాట్సాప్కి లాభం ఏంటి అనే సందేహం మీకు ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో $19 బిలియన్ వాట్సాప్ని ఫేస్బుక్ సొంతం చేసుకుంది. దానికంటే ముందు వాట్సాప్ ఉపయోగించుకోవాలి అంటే కొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉండేది. అలా అప్పట్లో సంవత్సరానికి దాదాపు $700 మిలియన్ వరకు సంపాదించింది వాట్సాప్. అయితే కొన్ని వేరువేరు కారణాల వల్ల మెటా 2016లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే తొందరలోనే వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇలా యాడ్స్ వేసి వాట్సాప్ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. నెంబర్ 2 క్యూఆర్ కోడ్లో ఏముంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటగా క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో URL, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని ఇందులో సేవ్ చేయవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకు దీనిని డాటా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడానికి సహాయపడతాయి. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా కూడా అందులోని డేటాను తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఏమాత్రం సేఫ్ కాదు, ఎందుకంటే అది అందరికీ విజిబుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఎక్కడైనా అనవసరమైన క్యూఆర్ కోడ్లు కనిపిస్తే వాటిని స్కాన్ చేయకండి. నెంబర్ 3 విద్యార్థులకు నిజంగా ఫ్రీగా ల్యాప్టాప్స్. మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కావాలంటే కింద ఇచ్చిన లింక్లో మీ పూర్తి వివరాలు ఇవ్వండి అని మీకు మెసేజెస్ వస్తున్నాయా? నిజంగా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ల్యాప్టాప్స్ ఇస్తుందని నమ్మి మీరు మీ వివరాలు మొత్తం ఇచ్చేశారా? అయితే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇదొక పెద్ద స్కామ్. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ల్యాప్టాప్ యోజన పథకం కింద విద్యార్థులకు ఫ్రీగా ల్యాప్టాప్స్ ఇస్తుందని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఎక్కడ పడితే అక్కడ మెసేజెస్ వస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం లోగోతో రావడంతో చాలామంది నమ్మి వ్యక్తిగత విషయాలు, పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నారు. అలాగే కొన్ని లింకుల ద్వారా ల్యాప్టాప్ ట్రాన్స్పోర్ట్ కోసమని 5 నుంచి 6 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 50,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ ముందు 5-6 వేల రూపాయలు లెక్క చేయకుండా చాలామంది పేమెంట్ చేస్తున్నారు. అలా మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ లింకు పనిచేయదు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విచారణ జరిపి ఇదంతా ఫేక్ అని డిక్లేర్ చేసింది. కాబట్టి ఇలాంటి లింకులకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఎవరికి ఏది ఊరికే రాదు. ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని ఈ స్కామ్ నుంచి కాపాడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మమ్మల్ని ఫాలో అవ్వండి.